ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. జనరల్గా హిందువులు చెట్టుకు మొక్కుతారు, పుట్టకు మొక్కుతారు, రకరకాలైనటువంటి మాటలు వినపడతాయి. మనకి ప్రధానంగా మనం ఆరాధించే దాంట్లో భూమి. ఎందుకు అంటే మనం విసర్జించేటువంటి అనేక రకాలైనటువంటి విష పదార్థాలు, మలినాలు స్వీకరించి మనకి అమృత తుల్యమైనటువంటి గంగని అంటే నీటిని, మనం జీవించడానికి అవసరమైనటువంటి నీటిని ఇచ్చి, పైగా మనం జీవించటానికి అవసరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి మనని పెంచి పోషించి మన జీవనానికి మూలమైనటువంటి ఆధారం భూమి. కాబట్టి ఈ భూమిని ఆరాధించటం, పూజించటం, కృతజ్ఞతతో ఉండటం అనేది హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి ప్రకృతి ఆరాధన అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. అయితే మనకి భూమికి సంబంధించినటువంటి దాంట్లో మనకి మూలాధార చక్ర, గణపతి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఆధ్యాత్మికంగా ఎదగటానికి కూడా. అంతేకాకుండా మనకి భూమికి సంబంధించినటువంటి విషయాల్లో మనకి ఆధ్యాత్మికంగా ఎదుగుదలే కాకుండా మెటీరియల్ లైఫ్లో మీరు మనీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, మెంటల్ క్లారిటీకి సంబంధించి కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనకి భూమి యొక్క శక్తితో ముడిపడి ఉంటాయి. కాబట్టి చాలా వరకు మీకు అవకాశం ఉన్నంత వరకు ఎవరైనా కానీ భూమికి దగ్గరగా ఉండేటట్టు, ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీకు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు చెప్పులు వాడటం అనేది ఎలాగైనా తప్పదు. కానీ మీకు చుట్టుపక్కల ప్రదేశాలకు ఎక్కడైనా చిన్న చిన్న పనులకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్పులు లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి అరికాల్లో ఉండేటువంటి చక్రాలు భూమి నుంచి వచ్చేటువంటి శక్తిని గ్రహించి అది మన శరీరానికి ఇవ్వటం వల్ల శరీరం అనేది చాలా బలంగా తయారవుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగటానికి మూలాధార చక్ర అనేది బలంగా ఉండటం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం.